అయితే ప్రస్తుత సమాజంలో చాలా మార్పులొచ్చేసాయి. మార్పులే కాదు, అందరి ఆలోచన ధోరణిలో కూడా మార్పొచ్చింది. ఆవిడ టైంలో ఉన్న సోషల్ స్ట్రక్చర్స్, పుట్టిల్లు, అత్తారిల్లు ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి ఇర్రెలవెంట్ అయిపోయాయి. వాళ్ళకి ఇవన్నీ ముఖ్యం కాదు. వాళ్ళకి వాళ్ళ కెరీర్, వాళ్ళ యొక్క టెంపరరీ ఎంజాయ్‌మెంట్స్ చాలా అవసరం అన్నమాట. కాబట్టి 2 వరల్డ్స్ మధ్య మనం బతుకుతున్నాం. ఒకటి పాత జనరేషన్, కొత్త జనరేషన్ 2 తరాల మధ్య క్లాష్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసాయన్నమాట. పాత జనరేషన్‌లో ఒక లక్ష్మణ రేఖ గీస్తే దాన్ని దాటి అమ్మాయిలు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఈ జనరేషన్ అలా కాదు. ఇప్పట్లో చాలా హైపర్ మొబిలిటీ వచ్చేసింది. ఇంటర్నెట్ యుగం వచ్చేసింది. దేశాలు దాటి అమ్మాయిలు వెళ్తున్నారు. అర్బన్ ఏరియాస్‌లో చాలా వరకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అనేవి పెరిగిపోతున్నాయన్నమాట. ఈ టైంలో ఒక పక్కేమో ఒక ఆలోచన అమ్మాయిలు క్రమశిక్షణతో ఉండాలి, కట్టడితో ఉండాలి. మరో పక్క ఇంకొక ఆలోచన విచ్చలవిడితనం అన్నమాట. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ ఇప్పుడు బయలుదేరాయి. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ మధ్య మనం ఒక గోల్డెన్ మీన్ గీయాల్సిన టైం వచ్చేసింది. అంటే ఓ పక్క వుమెన్ ఎంపవర్‌మెంట్, వుమెన్ కెపాసిటీ బిల్డింగ్ అంటే మహిళా సాధికారత మరియు వాళ్ళ శక్తియుక్తులను డెవలప్ చేస్తూనే మరో పక్క మన కల్చర్‌ని కాస్త కూస్తో కాపాడుకునే టైం కూడా వచ్చేసిందనమాట. ఏం చేసినా, ఎక్కడ చేసినా తప్పు కాదు. కానీ సమాజపు విలువల్ని, మన సమాజాన్ని, మన యొక్క ఫ్యామిలీ కల్చర్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఒక ఎంపవర్డ్ మహిళ అవుద్ది. అలా కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తాను, ప్రపంచం అంతా నాదే, విచ్చలవిడిగా బతికేస్తానంటే మనం ఎలాంటి ఉదాహరణలు ఈ ప్రపంచానికి మిగిల్చి వెళ్ళిపోతున్నామో ప్రతి అమ్మాయి ఒకసారి ఆలోచించుకోవాల్సిన టైం కూడా వచ్చేస్తుంది.